వాక్యం అంటుంది కదా, యెహోవా యందలి భయభక్తులు కలిగి జీవించటం ఎలాగో నేర్పిస్తారా అని బైబిల్లో సెలవిస్తున్నాడు దేవుడు. మనము మేలు పొందుచు అభివృద్ధి పొందుచు మనము సమాధానకరమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవించటం ఎలాగో అనేది బైబిల్ నేర్పిస్తానంటుంది. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. మన విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగాలి, అభివృద్ధి పొందాలి, మనము దేవునికి మరింత చేరువ కావాలి, దేవునిలో ఉన్నటువంటి మేలులను, ఆ ఆశీర్వాదాలను, ఆయన చేసిన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి అంటే మనము దేవునితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి. అంటే ఏంటి? మనం దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయటం, ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చెయ్యి, సంఘంతో ప్రార్థన చెయ్యి, నీ కుటుంబంతో ప్రార్థన చెయ్యి, నీ సేవకులతో వెళ్ళి ప్రార్థన చెయ్యి, దేవునితో మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడటం అంటే బైబిల్ చదువు, సినిమాలు, సీరియల్స్, ఆ పక్కింటి అమ్మతో, ఈ పక్కింటి అమ్మతో, ఎదురింటి అమ్మతో, వెనకింటి అమ్మతో నువ్వు పెట్టుకునే ముచ్చట్లు మాని వెళ్ళి దేవుని బైబిల్ తీసుకొని నీ గదిలో కూర్చొని బైబిల్ చదువు. నీకు బ్రతకటం ఎలాగో నేర్పిస్తుంది బైబిల్. నువ్వు అభివృద్ధి కలిగి మేలును అనుభవిస్తూ ఎలా బ్రతకాలో నీకు బైబిల్ నేర్పిస్తుంది. అంతేకాని పక్కింటమ్మతో వెనకింటమ్మతో మాట్లాడితే నీకేమొస్తుంది? ఆ అమ్మ వచ్చి నీకు ఒక పూట అన్నం పెడుతుందా? నువ్వు మాట్లాడితే ఆ అమ్మ టైం పాస్ చేసుకుంటుంది నిన్ను కూర్చోబెట్టి. లేకపోతే ఇంకొక అమ్మ టైం పాస్ చేసుకుంటుంది నీ టయాన్ని వ్యర్థంగా దొంగిలించి. సాతాను నిన్నలాగా నీ టయాన్ని సాతాను దొంగిలిస్తున్నది కూడా నీకు అర్థం కానీయకుండా నిన్ను అలా వ్యర్థమైన వాటికి నిన్ను బానిసం చేసి నీ సమయాన్ని దొంగిలిస్తుంది సాతాను. కానీ దేవుడు అంటున్నాడు, రా, నువ్వు అభివృద్ధి పొంది మేలు కలిగి జీవించటం ఎలాగో నేర్పిస్తాను అని అంటున్నాడు. ఆయనలో జీవిస్తామంటే మనమంట చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకని, కపటమైన మాటలు పలకకుండా మన పెదవుల్ని కాచుకోవాలంట. చెడ్డ మాటలేంటి, కపటమైన మాటలేంటి కదా? ఇది ఇంకోసారి నేను మీతో మాట్లాడతా ఈ మాట మీద. బైబిల్ మనకి ఇక్కడ చెడ్డ మాటలు, కపటమైన మాటలని రెండు వేరువేరుగా అక్కడ ఉచ్చరించిందంటే ఖచ్చితంగా వాటికి వేరువేరు అర్థాలు ఉంటాయి. వేరువేరుగా మనము దాన్ని ఆలోచించుకోవాలి. ఇంకోటి, కీడు చేయటం అని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడము. నీ చేతనైతే సమస్త మనుషులతో నువ్వు సమాధానంగా ఉండు. నీ శత్రువు అయినా సరే నీకు కీడు చేస్తున్నాడా, నువ్వు మేలే చెయ్యి. మేలు చెయ్యి అంటే నిన్ను కొడతంటే వెళ్ళి నువ్వు ఏదో చెయ్యాలని కాదు. నీకు కీడు చేసిన నువ్వు అతన్ని కష్ట సమయంలో నువ్వు మేలు చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని చేయకుండా నీ చేతులు వెనక్కి తీసుకోకు. దాన్ని దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు కొడుతున్నా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టరమ్మని కాదు, కీడు చేస్తున్నా కానీ మేలు చేయటం అంటే. వాళ్ళకి ఒక క్లిష్ట పరిస్థితి వస్తుంది కదా, ఆ టైంలో అతను నీ శత్రువైనా ఆమె నీ శత్రువైనా సరే నువ్వు వెళ్ళి మేలు చెయ్యి. నువ్వు దేవుని నుండి గొప్ప ప్రతిఫలం పొందుతావు. అప్పుడు నువ్వంట మేలు కలిగి జీవిస్తావంట. యెహోవా దృష్టి అలాంటి వాళ్ళని వెతుకుతుందంట. అలాంటి వాళ్ళ మీద ఆయన దృష్టి నిలుపుతాడంట. అలాంటి వాళ్ళు చేసే ప్రార్థనలకి దేవుడు చెవియొగ్గుతాడంట. ఎవరిని? మనము సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళ ప్రార్థనలను వినటానికి ఆయన చెవులు ఇట్లా పెట్టుకొని వింటాడంట. అబ్బా, నా భక్తులు ప్రార్థన చేస్తున్నారు, విందాము అని. వినటం వరకే కాదు, దేవుడు విని నీ ఆధ్యాత్మిక జీవితం, నీ విశ్వాస జీవితం, నీ వాక్యానుసారంగా ఆయన చెప్పినట్లు ఉన్నావా? నువ్వు ప్రార్థన చేసి బయటికి వెళ్ళి, నీ గదిలో నుంచి బయటికి వెళ్ళగానే నీ ప్రార్థనకి సమాధానం నీ గుమ్మంలో ఉంటుంది. అంతటి మేలు చేయగలిగిన దేవుడు నా దేవుడు. నేను ప్రకటించే నా యేసయ్య అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన వాడు నా తండ్రి, నా యేసయ్య. నేను అనుభవిస్తున్న నా వ్యక్తిగత కుటుంబ జీవితంలో నా తండ్రి ప్రేమను నేను అనుభవిస్తున్నాను. అందుకే నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా. దేవునిలో మనం యథార్థంగా జీవించినప్పుడు, దేవునికి మనం ఇష్టలుగా జీవించినప్పుడు, ఆయన వాక్యాన్ని మనము ఏమాత్రం కూడా మనము వాక్యాన్ని తప్పి నడవకుండా వాక్యానుసారంగా జీవించినప్పుడు నిశ్చయంగా
ఆయన చేసిన వాగ్దానాలని నువ్వు ప్రార్థన చేసి నీ గదిలో నుంచి బయటికి వెళ్ళినప్పుడే నీ గుమ్మంలో ఆయన సమాధానము వేచి చూస్తూ ఉంటుంది నీ కోసం. అది నేను అనుభవిస్తున్నాను నా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో, నా కుటుంబ జీవితంలో ప్రస్తుతం నేను అనుభవిస్తున్నా కాబట్టి ఇంత రూఢిగా నేను చెప్పగలుగుతున్నాను. నువ్వు దేవుని ఎదుట యథార్థంగా జీవించు, నీ శత్రువునైనా ప్రేమించు, కీడు చేయటం అని మేలు చెయ్యి. ఆయన యొద్దకు రా, నీకు ఎలాగుండాలో, ఆయన యందు ఎలా భయభక్తులు కలిగి జీవించాలో వాక్యం చదువు, వాక్యం నీకు నేర్పిస్తుంది. ప్రార్థన చేయి, ఆయన నిన్ను ఆదరిస్తాడు. సన్నిధిలో కూర్చొని ఆయన ఒడిలో నువ్వు ఆయన పాఠాలు నేర్చుకుంటూ, ఆయన దగ్గర నుంచి నువ్వు సమాధానం పొందుకుంటూ ప్రార్థనలో ఆయనతో ముచ్చటిస్తూ ఉంటే ఇంతకంటే ఆశీర్వాదకరమైన జీవితం ఇంకేముంటుంది మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలకి. నువ్వు ప్రార్థన చెయ్యి, దేవునితో నువ్వు మాట్లాడిన ఒక్క 10 నిమిషాలైనా నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత తేలికైపోతుందో, ఆయన ప్రసన్నత నిన్ను ఎంత ఆవరిస్తుందో నువ్వు అనుభవిస్తావు. నువ్వే చెప్తావు. ప్రార్థన చేయకుండా నువ్వు నేనేదో కానుకలు ఇస్తున్నా కదా, నేను దశంభాగాలు ఇస్తున్నా కదా, ఆదివారం గంట కొట్టక ముందు నేను వెళ్ళి గుళ్ళో కూర్చుంటున్నా కదా, శనివారం సిద్ధపాటు కూడికి నేనే వెళ్ళి చేపలేస్తున్నా కదా, మందిరం ఊడుస్తున్నా కదా, నేను నాకు సేవకుని ఇంటికి పిలిపించుకుని నేను ప్రార్థనలు చేయించుకోవటం మానటం లేదే, సేవకులకి నేను చేయాల్సింది చేయటంలో నేను వెనకాడటం లేదే. ఇవన్నీ చేసినా కానీ దేవుడు నీలో ఒకటి చూస్తాడు, యథార్థతను చూస్తాడు. నువ్వు సమాధానకరంగా ఉన్నావా లేదా అనేటువంటి అది చూస్తాడు దేవుడు. నువ్వు ఇట్లాంటివన్నీ చేసినా కానీ కీడు నీ పొరుగువాని విషయంలో కానీ, నీ సహోదరుని విషయంలో కానీ నీవు కీడు తలపెట్టాలనే ఆలోచన నీకున్నా కానీ నీ పతనం స్టార్ట్ అయిపోతుంది. దేవుడితో కాదు, మనం జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్నాము. జీవం కలిగిన దేవునితో మనము అనుబంధం కలిగి ఆయనలో జీవిస్తున్నాము. ఆయనలో జీవిస్తున్నప్పుడు మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మన కుటుంబానికే కానీ, మన వ్యక్తిగత జీవితానికే కానీ, మన బిడ్డలకే కానీ ఎంతైనా కానీ క్షేమం అనేది అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడులే, చూశాడా దేవుని, నువ్వు చూసావా నేను చూసానా, అదొక నమ్మకం. ఆ నమ్మకంలో పడి వెళ్ళిపోదాం గుడ్డిగా. ఆదివారం వెళ్తే చాలు యేసుప్రభు కాపాడేస్తాడు కదా, ఆదివారం చర్చిలకు వెళ్తే కాదు. నువ్వు దేవుణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. దేవుడు నిన్ను సృష్టించాడు. ఆయన చేత సృష్టించబడిన నీకే ఇన్ని ఎత్తులకి పై ఎత్తులుంటే నిన్ను సృష్టించినోడికి ఎన్ని ఉండాలి? కనుక నువ్వు ఉంటుంది జీవం కలిగిన దేవుని చేతిలో. జాగ్రత్త. ఆయనతో మాటలు కాదు, ఆయనతో అంతా తేలికగా తీసుకోకు నా దేవుణ్ణి. ఆయన కానీ ఒక్కసారి నీ విషయంలో యాక్షన్ తీసుకోవటం స్టార్ట్ చేశాడా, నువ్వు ఉండవు భూమి మీద. నువ్వే కాదు, నీ వంశాలు ఉండవు, తరతరాలు లేకుండా చేసేస్తాడు. చూడలేదా బైబిల్లో? దేవునికి అవిధేయకరంగా చేస్తే వంశాలని భూమిలో పాతేశాడు దేవుడు. కనుక జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే అది మనకెంతైనా క్షేమం. నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు, వాక్యానుసారంగా జీవించి ఆయన్ని విసిగించు. నువ్వు వాక్యానుసారంగా నడుచుకుంటా ఆయనతో రాయారా, నాకెందుకు తీర్చవు, నువ్వు చేసావుగా వాగ్దానం, ఆ వాగ్దానం నా ఎడలు ఎందుకు నెరవేర్చవు అని ఆయన కూర్చోబెట్టు. వచ్చి కూర్చుంటాడు ఆయన నీతో. ఆయన నీకు మాట ఇస్తాడు. యాకోబు పోరాడలేదా? పోరాడి వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదా యాకోబు? నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నాడు. యాకోబుకి పోరాడి గెలిచి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న యాకోబుకి ఆ దేవుడే ఈరోజు కూడా మనం సేవిస్తుంది. నీ పక్షాన కార్యం చేయడా? చేస్తాడు. ఎప్పుడంటే మనము ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. ఆయన ఈరోజు రేపటి దినము కొరకు, పునరుద్ధానపు ఆరాధన కొరకు సిద్ధపడుతున్న మనం అందరము కూడా మనల్ని మనం పరీక్షించుకొని, మనము సరిచేసుకొని, వాక్యపు వెలుగులో మనల్ని మనం శుద్ధి చేసుకొని ఆ పునరుద్ధానపు ఆరాధన కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాము. రేపటి ప్రభు బలారాధనలో చేయి వేయటానికి మనల్ని మనం తగ్గించుకొని ఆయన యందు మనము శుద్ధ హృదయంతో, నిష్కపటమైన మనసుతో ఆయన సన్నిధిలో మనము ఉండి ప్రభు బలారాధనలో మనము పాలు పొందుదాము. వ్యర్థమైన తలంపులతో, శత్రుభావంతో, అసమాధానమైన మనసుతో, కీడు తలపెట్టేటువంటి ఆలోచనలు కలిగి సమాధానము లేని జీవితంతో నువ్వు వెళ్ళి బలలో చేయి వేసావా?
అది నీ కుటుంబానికి ఈరోజు నువ్వు ఆ శాపాన్ని అనుభవించకపోవచ్చు, తర్వాత అయినా కానీ ఆ శాపం నిన్ను వెంటాడుతుంది, ఆ కీడు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కనుక దేవుని బల్లలో పాలు పొందే మనం అందరం కూడా, ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందే మనం అందరం కూడా మనల్ని మనం సరిచేసుకొని, వాక్యపు వెలుగులో మనల్ని మనం చక్కపెట్టుకొని ఆయన పునరుద్ధానపు ఆరాధనలో మనం అందరం కూడా పాలు పొందుదాము. సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, కీడు చేయుట మాని మేలు చేస్తూ, ఎలాగా మేలులు పొందుచు అభివృద్ధి పొందుచు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలో ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ, ఆయన వాక్యపు వెలుగులో మనము నేర్చుకుంటూ మనల్ని మనము ఆయన చేతులకు అప్పగించుకుందాము. తల్ల వంచండి, అందరం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ స్వరూపి, స్తోత్రము నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, రేపటి పునరుద్ధానపు ఆరాధన కొరకు మమ్మల్ని మేము మాలో ఉన్నటువంటి మీకు ఆయాసకరమైన ప్రతిదీ ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. సరిచేయండి, క్షమించండి, మమ్మల్ని పరిశుద్ధపరచి రేపటి పునరుద్ధానపు ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాన్న. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో మేము ఎలా నడుచుకోవాలో, ఎలా భయభక్తులు కలిగి జీవించాలో, మా సహోదరుని ఎలా ప్రేమించాలో, ఎలాగా సాతాను సంబంధమైనటువంటి ప్రతి విధమైన ఆ తలంపుల నుంచి, ఆలోచనల నుంచి మేము తప్పించబడి నీకు ఇష్టముగా మేము ఎలా జీవించాలో మీరు మాతో మాట్లాడిన విధానానికే స్తోత్రమయ్యా. మీకు ఇష్టమైన మార్గాలలో మమ్మల్ని నడిపించి, మీ కృపకు మమ్మల్ని పాత్రులను, యోగ్యులను చేసి మీ నామానికి మాత్రమే మా ద్వారా మహిమ తెచ్చుకోమని కోరుచు, ఇదిగో తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితాల్లో మీకు ఇష్టముగా జీవించటం మాత్రమే మేము అలవర్చుకొని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రికాలపు దీవెనలు ప్రకటిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసయ్య కృప మీ అందరికీ తోడై నడిపించునుగాక. మనం అందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఎలాగ జీవించాలో నేర్చుకుంటూ సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన ప్రభు బల్లారాధనలో మనము యోగ్యులముగా ఎంచబడి ఆయన బల్లలో పాలు పొందుదాము. ఆయనకు ఆయాసకరమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఆయనకిష్టమైన మార్గాల్లో నడుస్తూ ఆయనకిష్టముగా జీవిద్దాము. దేవుడు మనల్ని అట్టి రీతిగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.